హాయ్ అండి. ఇదిగో ఇక్కడ తెలంగాణలో వదిన మరదల గాజులు అండ్ మళ్ళీ అమ్మమ్మ మనవరాల గాజులు సెలబ్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ సైడ్ తెలంగాణలో. అయితే మా అమ్మమ్మ నా కోసం గాజులు పెట్టడం కోసమని వచ్చింది. అండ్ అట్లనే మా మమ్మీ కూడా మా అత్తమ్మకి గాజులు పెడదామని వచ్చిందండి. ఇక్కడ మా ఇంట్లో అందరం ఒకటే దగ్గర సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి మా ఇంటికి రమ్మని చెప్పాను అందరినీ. అందరు ఇక్కడికి వచ్చారు. మా అమ్మమ్మ, మా అమ్మ, మా అత్తమ్మ, మా మామయ్యలు అందరూ వచ్చారండి. ఇదిగో మా అమ్మమ్మ నాకు గాజులు పెడుతుంది. ఇదిగో ఇలాగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ వదిన మదర్ల గాజులు, అమ్మమ్మ మనవరాలు గాజులు పెట్టుకోవాలి, మళ్ళీ అమ్మమ్మకి మనవడికి టవల్స్ కప్పాలి, ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటున్నారండి. మళ్ళీ ఆషాఢం వస్తుంది కదా, పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు పెట్టిస్తాను అని చెప్పి మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, అందుకోసమని అలా వచ్చింది. వచ్చి గాజులు, స్వీట్స్, బ్లౌజ్ పీసులు అన్నీ తీసుకొని వచ్చిందండి మా ఇంటికి. మా అమ్మమ్మ గాజులు పెట్టిన తర్వాత మేము మా అమ్మమ్మకి, మా అమ్మకి కాళ్ళు మొక్కుతున్నానండి. మీలో ఎంతమంది ఆశీర్వాదం తీసుకుంటారు పెద్దల దగ్గర నాకు కామెంట్ చేయండి. ఇదిగో ఎప్పుడైనా సరే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచిది కదా, అందుకోసమని మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం. మా ఇంట్లో ఖచ్చితంగా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారండి. ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ పండగ అయినా, వ్రతమైనా ఏదైనా తీసుకుంటారు. అది ఇదిగో అందరూ బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా స్వీట్స్ తినిపించుకుంటున్నారు. ఓకేనండి. ఇంకా మీలో ఎంతమంది బ్యాంగిల్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి. బాయ్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.